హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అర్ధరాత్రి గుసగుసలు అంటే నైట్ 4 అంటే హౌస్ నుంచి పోయిన తర్వాత, హౌస్ నుంచి అంటే స్టేజ్ పైన నుంచి పోయిన తర్వాత నుంచి మాట్లాడుకుందాం. స్టేజ్ పైన పోయిన తర్వాత నుంచి ప్రియ గురించి మాట్లాడతారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా నేను ప్రియని అని మాట్లాడుకుంటుంటారు. అయినాక కళ్యాణ్ అంటాడు, అమ్మో మా అక్క పోయిందని కొంచెం బాధపడినాక దివ్య మాట్లాడుతుంది. దొంగతనాలు చేసే వాళ్ళకు మీరు పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు కదా, పనిష్మెంట్ ఇవ్వండి అని దివ్య మాట్లాడుతుంది. అయితే కరెక్ట్ మాస్క్ మ్యాన్ కూడా అవును ఇలానే దొంగతనాలు చేయాలా అట్లా ఇట్లా అని మాట్లాడతాడు. డిమాండ్ వస్తాడు. లాస్ట్లో రీతు, శ్రీజ వీళ్ళందరూ ఒకటిసారి అనుజ వీళ్ళందరూ వీళ్ళందరూ ఒకటితో కూర్చొని ఎందుకు అట్లా చేస్తున్నారు అది మాట్లాడుకుంటారు. అంటే దొంగతనాల గురించి, ఈ విషయాల గురించి మాట్లాడతారు. వాళ్ళంతా క్లోజ్ కాదులే, వాళ్ళ గురించి ఏమంత వద్దులే అంటారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ గెలిస్తే వాళ్ళు మేము ఒకటి తీసుకొని మేము చేస్తాం కదా, ఏదైనా పనిష్మెంట్ ఇస్తాం కదా అని అంటారు. పనిష్మెంట్ ఇస్తే మీరు అన్నారు కదా అని ఎవరు దివ్య మాట్లాడుతుంది. దివ్య మాట్లాడడానికి తప్పేం లేదు. ఎందుకు దివ్య మాట్లాడాలని తప్పు లేదని నేను చెప్తున్నా అంటే దివ్య ఏం చేయాల్సిందంటే, అవును ఆమె వచ్చిన వెంటనే సంజన అట్లా తీయడం అయితే, బట్టలన్నీ తీయడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. అందుకోసమే నాకైతే ఓకే నైస్ సూపర్ అని అనిపించింది. తర్వాత కళ్యాణ్ భరణి వీళ్ళిద్దరు హితబోధ చేస్తుంటారు. నేను ఎలా గేమ్ ఆడుతున్నావు, సుమన్ డెమాన్ కూడా రోజు ఒక్కొక్కరు డెమాన్ సుమన్ అంటారు. వాళ్ళ ఇంట్లోకి రారు కదా, వాళ్ళ ఇంట్లోకి రావద్దని వీళ్ళు మాట్లాడుతుంటే సుమన్ గారు అంటారు, రోజు ఒక చాక్లెట్ ఇచ్చేసే బాబాయ్, చాక్లెట్ ఇచ్చేస్తే వాళ్ళకి సమస్య రాలేదు అంటారు. భరణి గారు ఇవ్వకపోతే ఎన్ని గొడవలు అవుతాయో నాకు తెలుసు. గొడవలు అయితే వాళ్ళు రెచ్చిపోవాలి, వీళ్ళు రెచ్చిపోవాలి, అదంతా వేరే వాళ్ళ కంటెంట్ ఇచ్చినట్టు. అందుకే నేను ఆ గొడవల గురించి మాట్లాడాలనుకుంటలేను కళ్యాణ్ అంటారు. ఇంకా కళ్యాణ్ అంటారు, దసరా కదా సార్ ఎలిమినేషన్ ఉండదు అని అనుకున్నా నేను అంటే, భరణి గారు నేను కూడా అలానే అనుకున్నా అని అంటారు. అయితే భరణి ఒకటే చెప్తుంటాడు, అందరూ నేను చెప్పేది విన్నా, హౌస్ మొత్తం హార్మోనీ కరెక్టే ఉండాలి అంటే నాకు అమ్మ సెంటిమెంట్, ఆమె కోటేసి నేను పంపించాను కాబట్టి ఒక అమ్మ సెంటిమెంట్ అని, మళ్ళీ ఆమె కూడా ఒక అమ్మ కాబట్టి నేను ఓకే సరే రానని నేను అది ఇచ్చాను అనడం అయితే నాకు కరెక్ట్ కాదు. ఎందుకు నేను కరెక్ట్ అంటే, నీకు నచ్చకపోతే సార్ నేను ఇవ్వలేను సార్, అది నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి పోయిన వాళ్ళు, లేకపోతే నేను వెళ్ళిపోతా అని ఒక స్టేజ్ మీదకి వెళ్ళి పోయినవారు మీరు, ఇది ఇవ్వడం అయితే కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. ఇక్కడ స్టార్ట్ చేశారు కదా, ఇంకా అయితే నాకు అదే సిల్ అనిపిస్తుంది. భరణి గారు సింపతి గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు సింపతి గేమ్ అంటున్నాడు నేను చెప్తా. ఫస్ట్ ఇప్పుడు హౌస్లో ఏంటంటే, ఇప్పుడు మాస్క్ మ్యాన్కి ఇతనికి పడట్లేదు, హరీష్కి ఇతనికి పడట్నప్పుడు ఏం చేస్తారు, హరీష్ గారు ఏం చేస్తారు, హరీష్ గారు ఇతని మీద అరుస్తారు. అతను ఇతనికి ఆమెషున్నా అనుకో, అవతలని అరే నేనేమంటలేడుగా ఆయననే అరుస్తున్నాడు కదా అని ఒక మాటతో వస్తుంది. కాబట్టి అలానే ఉంటే బాగుంటుంది అని నా గేమ్ ఇది. ఇంకా నాకు గేమ్ స్టార్ట్ చేయలేదు. హౌస్లో అందరు నన్ను ఎన్నో మాట్లాడినా, అందరు అన్నవాళ్ళే, కానీ నేను ఎవరినేమన్నని మనీష్ ఎక్కడున్నాడు, ప్రియా ఎక్కడున్నాడు, వీళ్ళందరూ వెళ్ళినట్టు అయ్యారు కదా అని అంటున్నారు. కానీ భరణి గారు ఆట ఏం టాప్ అన్న లేదు. దివ్య వచ్చి టాప్ అన్న పెట్టినంత మాత్రం అరే నేను ఏం మాట్లాడకపోయినా కానీ అది అతనికి నెగిటివ్ అవుతుందని నాకు అనిపిస్తుంది. కళ్యాణ్ అంటారు, అగ్ని పరీక్షలో చాలా మంచిగా ఆడాను సార్, కానీ ఇక్కడ అస్సలు ఆడలేకపోతున్నా సార్, ఇక్కడ గేమ్స్ రావాలి అంటే భరణి గారు నన్ను 3 ఆడోళ్ళు అని అన్నాడు హరీష్ గారు. అయినా నేను అతనితో మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా, కానీ అతను నాతో మాట్లాడట్లేదు. ఓకే ఆయనకు అర్థమైంది, అరే నేను ఏదో కంటెంట్ కోసం చేస్తున్నాను. హరీష్ అయితే సూపర్, నిజంగా ఎవరి గురించి ఎలా మాట్లాడే, ఎవరి కోసం ఎలా ఉండాలో అదైతే నాకు హైలైట్ అనిపించింది. తర్వాత హరీష్ గారు మనీష్ గారు మ్యాటర్ అయితే మళ్ళీ తర్వాత స్టేజ్ పైనకి పోయినాక మీరు గుడ్ అని చెప్పారు,
ఈమె చాలా బాగుంటుంది. ఇప్పుడు తనుజ బంధం నాదే, తండ్రి కూతురు బంధం. అట్లని తనుజ తప్పు చేస్తే కూడా నేను ఒప్పుకోను, మాట్లాడతా, మంచిగా మాట్లాడతా. నాకు అమ్మాయిలు గొడవ ఆడడం అయితే ఇద్దరు, నాకైతే అట్లా నచ్చదు అని అంటారు. అమ్మాయిల జోలికి వస్తే నేను పెట్టుకుంటా, ఘోరంగా గొడవ పెట్టుకుంటా అని మాట్లాడతారు. ఎవరు? భరణ్ గారు. ఇద్దరి మధ్యలో అంటే రైవల్వి కరెక్ట్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు సమానం ఉంటే నేను వదిలేస్తా, కానీ ఒకరు కరెక్ట్ ఒకరు తప్పు ఉంటే మాత్రం 100% నేను తీసుకుంటా, గొడవ తీసుకుంటా అని అంటే దివ్య వచ్చి ఒక హోప్ ఇచ్చేసింది. నేను టాప్ 1లో ఉన్నాను, హోప్ ఇచ్చేసింది. నేను ఈ విధంగా వెళ్ళాలో నాకు ఆ గేమ్ తెలుసు. మనీష్ ప్రియ ఫైట్ చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు బయటకు పోయారు. దివ్య గేమ్ నాకు చాలా నచ్చిందని నాకు ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఓకే, నా గేమ్ మంచిగా పోతుందని అనుకుంటున్నా అని అంటారు. కానీ దివ్యకి తెలుసు, దివ్య ఒక పాయింట్ ఆఫ్లో దివ్య ఆయన సేఫ్ గేమ్ ఆడుతుండా, ఏ గేమ్ ఆడుతుండా అని ఒక స్టార్ట్ చేసిందేమో అని నాకు అనిపిస్తుంది. రియల్ చెప్పిన దివ్య 100% సేఫ్ గేమ్ ఆడుతున్నాడే, ఈయన ఏం చేస్తున్నాడు మనకు తెలియాలనుకొని దివ్య అట్లా చేసింది. సుమన్, ఫ్లోరా వీళ్ళిద్దరు ఫుడ్ తినుకుంటూ మాట్లాడుతుంటారు. ఆయన ఫుడ్ గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏదో ఫన్ వేలో మాట్లాడారు. శ్రీజ విషయంలో పనిష్మెంట్ ఇవ్వడం అదైతే నాకైతే కరెక్ట్ కాలేదు. అట్లా అంటే మస్తు మంది చాలామంది తప్పులు చేశారు కదా. శ్రీజకు పనిష్మెంట్ ఇచ్చి ఆమెకు అదే డ్రెస్ ఇవ్వడం, ఆమె అది ఒక్క డ్రెస్లోనే ఉండడం అయితే నాకైతే అస్సలు కానట్టుండే. శ్రీజ కళ్యాణ్ మేనర్ అందరితో మాట్లాడుతున్నాం, అందరూ ఏదో ఫన్ వేలో మాట్లాడారు. ఫుడ్ రావకపోవడం అది అంటారు. నీకు పనిష్మెంట్ ఇవ్వడం ఎందుకురా, నాకు పనిష్మెంట్, ఈ పనిష్మెంట్ నాకు అస్సలు నచ్చట్లేదు రా అంటే డిమాండ్ శ్రీజ హరీష్ మాట్లాడుకుంటా అందరూ కడుగుతున్నారు కదా. అంటే శ్రీజ ఏమంటుంది, మీ చైన్ ఒప్పుంది కదా సార్, నేను అడుగుతా కదా, నాకు ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. సరేలే ఏం కాలేదు అడుగున్నారు. ఇతో అమ్మాయిలు చేతులతో వంట మంచిగా చేస్తుంది, అమ్మాయి వంట బాగా చేస్తుంది కానీ దివ్యని పొగుడుతలు చేస్తున్నారు. దివ్య మంచిగా చేస్తుంది వంట అని దివ్యని పొగుడుతున్నారు. అది ఓకే, నైస్, సూపర్, బాగుంది. తర్వాత ప్రియా రీతు మాట్లాడితే ఈమెయిల్తోనే ప్రియా అస్సలు బట్టలు కూడా చదువుకోలేదురా, ఉంటుందని అనుకున్నది అమ్మాయి నామినేషన్ అయితే అస్సలు అనుకోలే అని అంటారు. శ్రీజ డిమాండ్ కెప్టెన్ అయ్యారు రా అబ్బో, పనిష్మెంట్ ఇస్తాడు ఇంకా 100% అని అంటారు. అయితే సంజన గారు కూడా అలానే మాట్లాడతారు. అది అయిపోయిన సంజన గారు ఇలా దొంగతనం చేసిన వాళ్ళ గురించి అది మాట్లాడాలంటే, దొంగతనం చేసిన వాళ్ళు అంటే అయితే జైలు పెట్టాలని కెప్టెన్ అంటే హరీష్ గారు అంటే ఒకరోజు డిష్లు గడిపిస్తే అయిపోతుంది, దానికి దొంగతనం జైలు వరకు ఎందుకు లేండి అని బాగా మాట్లాడతారు. హైలైట్, సూపర్. ఇది మాత్రం ఆమె కానకు వడకపోయినా కూడా సూపర్. కళ్యాణ్ దొంగతనం చేసిన వాళ్ళు అందరినీ పెట్టాలి కదా అంటే తనుజని అన్నట్టు అన్నారు. అయితే తనుజ నాది దొంగతనం కదా, ఆమె నాది తీసింది, అట్లా అంటే నాది కాఫీ అవన్నీ తీసింది, ఆమె చేస్తుంది కాబట్టి నేను చేయాలని అట్లా అనుకున్నా. అందుకోసం నేను అంటున్నా దొంగతనం ఇంట్లో అందరు చేస్తారు, ఇలా అందరు చేసాను, అందరిని అట్లా జైలు పెట్టాలి అట్లేం లేదు. తనుజ అంటది దివ్య వచ్చిన వెంటనే ఆమె బట్టలు తీయడం అయితే నాకు నచ్చలేదు, దానికోసం నేనైతే అది చేశాను అని 70% అది పనిష్మెంట్ అయితే ఇవ్వాలంటే రీతు సంజన వీళ్ళందరూ కాపీ దొంగతనం చేశారు కాబట్టి సంజన కూడా ఫస్ట్ చాలా బాగా మాట్లాడదు. అదైతే శ్రీజ అంటది బట్టలు విషయంలో నేను కూడా తీసుకున్నా కాబట్టి నాకు కూడా ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే పక్క ఇవ్వండి అంటారు. శ్రీజ ఏంటంటే సంజనకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే సార్ సంజన ఎంత చేసినా ఏమంటలేడు, సపోర్ట్ చేస్తున్నాడు, ఆ విషయం కోసం సంజన సపోర్ట్ చేస్తుండు అని నాకు సంజనకు శ్రీజ ఓకే ఆమె పరంగా పోతే నన్ను ఊకే సార్ తిడతాను, నేను ప్రతి వీక్ తిడుతున్నాను, ఏదో నన్ను మెచ్చుకుంటలేదు, అందుకోసం సరే సారు అట్లనే నేను మంచిగా ఉండాలి అని అనుకుంటుందేమో అని నాకు అనిపించింది. ఓకే ఈరోజు అయితే బాగానే గేమ్ ఆడింది అనుకోండి, లైవ్లో కూడా చూశాను. తర్వాత ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మంచిగా వెనక దివ్య నాకు పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు కాబట్టి నేను పనిష్మెంట్ అడిగాను అని అంటుంది. ఇంకా సంజనకు వస్తుంది, ఇంకా దివ్యమే పెట్టుకున్నది సంజన, ఘోరంగా పెట్టుకున్నది. ఇంకా ఎంతెంత గొడవలు అవుతాయో ఎంతెంత ఏమవుతుందో తెలియదు కానీ దివ్య మీద అయితే బాగా పెట్టుకున్నది సంజన. ఇంకా చూద్దాం ఏం చేస్తుందో సంజన దివ్యని బాగా ఆర్గ్యుమెంట్ చేస్తాను అనుకుంటా. అందరు దొంగతనం చేస్తాను, అందరికీ ఏంటి నువ్వు ఎందుకు కెప్టెన్ అట్లా ఎందుకు అంటున్నావు, నేను ఒకవేళ దొంగతనం చేయాలి, నావికు లిప్ లైనర్ అవన్నీ పోయినాయి కదా అని అంటుంటే నావి తీసుకుని కాబట్టి నేను దాచిపెట్టిన అంతే తప్ప నేనేం దొంగతనం చేయలేదని అంటారు. ఆ విషయంలో చాలామంది దొంగతనాలు చేసిండు అట్లా, అంటే మాస్క్ మ్యాన్ దొంగతనం చేసిన వీళ్ళందరూ. ఇంకోటి మాస్క్ మ్యాన్ ఏమని చెప్తాడంటే ఒకటి సంజన గారు మనం ఫస్ట్లో ఎట్లున్నాం లవ్ఫుల్గా అట్లున్నాం, శత్రువులాగా వద్దని మాట్లాడతారంట. అదైతే క్యూట్ అనిపించింది నిజంగా లైవ్లో వచ్చి, ఇప్పుడు ఏదో దాంట్లో వస్తుందో చూడాలి. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.